टीपीसीसी सदर महेश कुमार गौड़ ने कहा है कि अडानी ग्रुप के साथ तेलंगाना की कांग्रेस हुकूमत के मुआहदों पर दोबारा गौर करते हुए जायजा लिया जाएगा। अगर वो मुआहदे कानूनी और कवायद के मुताबिक हैं तो आगे भी जारी रहेंगे, वरना मनसूख कर दिए जा सकते हैं। गांधी भवन में मीडिया से बात करते हुए टीपीसीसी सदर ने कहा कि 2014 में जब मरकज़ में नरेंद्र मोदी की हुकूमत इख्तिदार में आई, तब से मुल्क में अमीर और गरीब के बीच का फ़र्क बढ़ता ही जा रहा है। अमीर और अमीर जबकि गरीब और गरीब हो गया है। उन्होंने कहा कि यह हकीकत है कि अडानी ग्रुप के चेयरमैन गौतम अडानी ने चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुलाकात की थी और स्किल्स यूनिवर्सिटी के लिए 100 करोड़ रुपए का चंदा दिया और वो रेवंत रेड्डी की जेब में नहीं गया। ये अजीम अवामी मकसद के लिए दिया गया चंदा था। उन्होंने मजीद कहा कि अगर बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर भी 50 से 100 करोड़ का दिया देते हैं तो हम वो भी कबूल कर लेंगे। महेश कुमार गौड़ ने याद दिलाया कि राहुल गांधी ने कई बार मुतालबा किया कि अडानी ग्रुप की बेकायदगियों की मुकम्मल तहकीकात की जाए। कांग्रेस पार्टी ने मरकज़ी हुकूमत से अडानी ग्रुप की बेकायदगियों पर मुश्तरका पार्लिमानी कमेटी तश्कील देने का भी मुतालबा किया। टीपीसीसी सदर ने कहा कि जेपीसी की तश्कील और उसकी रिपोर्ट आम होने के बाद अडानी को जेल भेज दिया जाएगा और वज़ीर-ए-आज़म नरेंद्र मोदी को इस्तीफा देना पड़ेगा। ఈ దేశంలో ప్రధానమంత్రిగా మోడీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ గారు పలుమార్లు ప్రజలకిచ్చిన సందేశంలో ఈ దేశంలో ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోతా ఉంది, అదానీ అంబానీ లాంటి బడా బడా వ్యాపారస్తులని ప్రభుత్వం పెంచి పోషిస్తూ ఉంది, తద్వారా ప్రజల సంపద ఈ పెత్తందారుల గుప్పిట్లోకి బదలాయిస్తూ ఉన్నారు, బీదవాడికి ఈ చర్యల వల్ల అధిక భారం పడి బీదవాడు ఇంకా బీదవాడిగా మారిపోతూ ఉన్నాడంట ఒక మాట చాలా సందర్భాల్లో పత్రికల వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ కొత్తగా ఈ వాస్తవం చెబుతూనే ప్రధానమంత్రి గారు అదానికి అంబానీకి చాలా సందర్భాల్లో వెసులుబాటు కలుగజేస్తూ ఉన్నాడు. తద్వారా వారు ఊహించిన విధంగా అనుయంగా వారి సంపద పెరిగిపోతూ ఉంది అనే మాట చెప్తూ గతంలో మన దేశంలో ఉన్నటువంటి సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారి యొక్క పక్షపాత వైఖరి వల్ల ఏమీ చేయలేకపోతా ఉన్నారు. దానికోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా దీని మీద ఎంక్వైరీ చేయించాలి, వాస్తవాలు బయటకు తీసుకురావాలి, అదానిని అరెస్ట్ చేయాలంటే మాట చాలా సందర్భాలు చెప్పారు. మోడీ ఇవన్నీ కూడా పెడిచోని పెట్టినాడు. కారణం ఏంటంటే ఒకసారి జేపీసీ కాన్స్టిట్యూట్ చేయబడి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిగితే మోడీ గారు ప్రధానమంత్రిగా పదవి బాధ్యతను తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంట్లో బాహటంగా మోడీ యొక్క పాత్ర వల్లే అదానీ ఈ దురాఘాతకాలకు పాడిపోతున్నారని వాస్తవం. నిన్న సెబీకి సమానమైన సంపత్తి కలిగినటువంటి సంస్థలాగానే అమెరికాలో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ బాహటంగా అదానీ యొక్క కుంభకాన్ని బయటపెట్టడం జరిగింది. అందులోనూ మన దేశంలో 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో దాదాపు 2000 కోట్ల ముడుపులు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి ముట్ట చెప్పినారు. తద్వారా 16,000 కోట్లకు పైగా లబ్ధి పొందినారన్నట్టు మాట ఇవాళ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ చెప్తా ఉంది. చాలాసార్లు రాహుల్ గాంధీ గారు ఎన్ని మార్లు గొగ్గోలు పెట్టుకున్నా మాధవి బుచ్ కానీ ప్రధానమంత్రి కానీ ఎక్కడ స్పందించలేదు. అదానీ యొక్క ఆగడాలు అన్ని రంగాల్లో పునరాలోచిస్తాము, డెఫినెట్గా సమీక్షిస్తాము. డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి. ఇప్పుడు 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, ఒక అదానితోనే కాదు కదా. దావోస్లో దాదాపు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో. ఇవన్నీ చట్టరీత్యా ఉన్నాయి, ముందుకు పోతాయి. చట్టంలో లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి.